గారు అమెరికాకు పోయింది తన తమ్ముడిని ఒక కంపెనీకి ఓనర్ని చేయడానికి, ఆయన పేరు మీద ఒక కంపెనీ కొనుగోలు చేయడానికి అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడడం, దానిపై స్పందించడానికి నేను ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా గత ప్రభుత్వంలో కేటీఆర్ అమెరికాకి వెళ్ళి ఏం చేశాడో ఆయనకు తెలుసు. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడో, ఏ కంపెనీలలో ఆయనకు లావాదేవీలు ఉన్నాయో, వెళ్ళినప్పుడల్లా ఏం ఒప్పందాలు జరిగినాయో అవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం తెలంగాణ మరి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అడ్డదిడ్డంగా మరి నడి రోడ్డు మీద భువి బయోకెమికల్స్ కంపెనీ 1040 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ యూనిట్ని, ధాత్రి బయోసిలికేట్ కంపెనీని 160 కోట్లతో సిలికాన్ బయోగ్యాస్ యూనిట్ను కోరుట్ల నియోజకవర్గంలో మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో స్థాపించినట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన కూడా వాళ్ళ పేపర్లోనే, తెలంగాణ పేపర్లోనే వచ్చింది. తెలంగాణ టుడే వాటిల్లో అది మీకు చూపిస్తాను. మరి ఆ మేరకు అప్పుడు కంపెనీ ఎంఓయూ కుదుర్చుకున్నది. బీఆర్ఎస్ పత్రికలైన తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణలో ఈ విషయాన్ని 10th జూలై 22 వాళ్ళు అచ్చేయడం జరిగింది. దీంట్లో ఈ పరిశ్రమల స్థాపనలో 2000 మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్లు నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు మరి ఊదరగొట్టడం జరిగింది. కానీ విచిత్రమైన అంశం ఏంటంటే, ఈ కంపెనీ రిజిస్టర్ అయిందేమో 14th జూలై 2022, కానీ మరి వీళ్ళేమో పెట్టుబడులు ఎంఓయూ పెట్టుకున్నదేమో 10th జూన్ 2022. అంటే దీంట్లో ఎంత లూప్ హోల్స్ ఉన్నాయో ఈ ఒక్క చిన్న దాన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. అంటే అప్పటికే రిజిస్ట్రేషన్ కానటువంటి కంపెనీ మీద ఈ విధంగా ఆయనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే కనీసం రిజిస్ట్రేషన్ లేనటువంటి కంపెనీ తోటి ఎంఓయూ చేసుకోవడం అనేది ప్రజలను ఏ విధంగా మోసం చేశారో మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక కంపెనీ ధాత్రి బయోసిలికేట్, ఇది కూడా వీడియోలో ఉంది, అది కూడా ఓపెన్ చేస్తుంది. అదేంటంటే దానికి ఒక తాళం వేసి ఉన్నది, అది ఇప్పుడు నడవని కూడా నడవట్లే ఆ కంపెనీ, దానికి లాక్ వేసి పెట్టారు. అంటే అప్పటికప్పుడు ఫేక్ కంపెనీలు పెట్టి ప్రజల సొమ్మును కాజేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి, కోట్లు దండుకోవడానికి ఇటువంటి మరి లేనిపోని వాటిని సృష్టించి వాటిల్లో పెట్టుబడులు పెట్టినటువంటి విషయాన్ని, ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. వాణిజ్య ఒప్పందాల మేరకు నాటి బీఆర్ఎస్ పార్టీ అవకతవకలు చేసింది అనడానికి ఈ 2 మచ్చతునకలు చాలు. ఇవన్నీ మరిచి నిబంధనల మేరకు ఏర్పాటైనటువంటి స్వచ్ఛ బయో కంపెనీ, అంటే 21 జూలై 2024 మా ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటైనటువంటి కంపెనీ సీఎం గారి తమ్ముడికి లబ్ధి చేకూరుతుందని చెప్పడం అనేది అదే ఇప్పుడు భుజాలు తడుముకున్నట్టుగా ఆయన చేశాడు. కాబట్టి సీఎం కూడా అందుకే వెళ్ళాడు, ఆయన తమ్ముడికి లబ్ధి చేకూరడానికి వెళ్ళాడు అని ఇప్పుడే బట్టకాల్చి మీద వేసి ముందే వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఆనాటి ప్రభుత్వం పథకాల పేరుతో కానీ తీస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, పేద ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన రోజు నుంచి 16 గంటలు పనిచేస్తూ ఏ విధంగా మళ్ళీ పునరుజ్జీవనం చేయాలి తెలంగాణను, మళ్ళీ బంగారు తెలంగాణ దిశగా ఏ విధంగా నడిపించాలి, మరి ఈ లోటు రెవెన్యూని ఏ విధంగా పూడ్చాలి అనేటువంటి ఒక క్రమశిక్షణతోటి ఆయన ముందుకెళ్తున్న సమయంలో ఈ విధంగా కేటీఆర్ మాట్లాడడం ఏదైతే అది ఎంత దారుణమైన సంఘటన అంటే ఇహ తమ పర భేదాలు అనేటివి మొత్తానికి మర్చిపోయి అసలు దిగజారిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోస్టులు పెడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు.
అయినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా మిమ్మల్ని ఆల్రెడీ త్యజించారు ప్రజలు. కనీసం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధ్యత నిర్వహించండి. మీ సలహాలు సూచనలు ఇవ్వండి. ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ప్రజల సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకుపోవడానికి మీరు మాతో సహకరించి ముందుకు రండి అని కోరుతా ఉన్నాను. అంతేగాని ఏ ఆధారం లేకుండా ఇటువంటి పిచ్చి పిచ్చి అభియోగాలు చేస్తే మాత్రం బాగుండదని చెప్పి మళ్ళీ ఒకసారి కేటీఆర్ని హెచ్చరిస్తూ, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ మరి తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకొని విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తా కథనాలపైన ఏమైనా ఫిర్యాదు చేస్తారా? అది వాళ్ళు గాంధీ భవన్ నుంచి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. అది వాళ్ళ నోటీస్లో ఉన్నది. వాళ్ళే దాని మీద స్పందించడం జరుగుతుంది. అదే కదా, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళైతే లోపలికి వచ్చి మాట్లాడాలి. లోపల మాట్లాడకుండా బయట పోయి మాట్లాడడం ఏంటి? లోపల మాట్లాడాలి, దానికి ఆన్సరు ప్రభుత్వం తరఫున మేము ఇస్తాము. వాళ్ళు లోపల మాట్లాడకుండా బయటకు వెళ్ళి ఇటువంటి వచ్చిరానటువంటి అభియోగాలు మోపడం ఏదైతుందో వాళ్ళ చేతగానితనానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. అట్లేం లేదండి. మేము ఆల్రెడీ సీఎం గారితో పెట్టాము. మనకు కూడా ఒక మంచి టీం పెట్టాలని చెప్పేసి ఆ టీంని యాక్టివ్ చేయాలని చెప్పాము. వాళ్ళు చేసే ప్రతిదానికి కూడా తిప్పికొట్టేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చేయాలని మేమందరం కూడా సూచించడం జరిగింది. దాని మీద వాళ్ళు స్పందించారు. గాంధీ భవన్కి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.